RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెడ్జూర్ మండలంలోని కుంటల మానేపల్లి గ్రామంలో గత 22 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న కొమరంభీం స్మారక వాలీబాల్ మరియు కబడ్డీ ఆటల పోటీలను సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీల అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలను పంపించాలని కోరారు. మనవి మండి గారు, చాకటి హనుమంత గారు ముందుకు రావాలి. మిత్రులు ఉమ్మడి బాలకృష్ణ గారు, బీజేపీ మండల అధ్యక్షులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి ఇంతకుముందు అన్నగారిని పిలిచినట్టున్నాం కానీ ఏ కాన్సన్ట్రేట్ ఇక్కడ లేనట్టున్నది, తప్పుగా అనుకోకండి బాలకిషన్. అలాగే రాజరామన్న గారు, ఎందుకంటే కొత్త కుటుంబం ఏర్పడ్డది కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. సర్వేక జలపతి గారు, కుంటల మానేపల్లి. ఉపసర్పంచ్ మోహన్ మేడమే ఉన్నాయని మొత్తం కొత్త కొట్టి అనంతరం గ్రామ పంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన చేసుకున్నాం. అదే సందర్భంలో కొమరంభీం స్మారక పోటీలు గత చాలా సంవత్సరాలుగా 20 సంవత్సరాలు జరుగుతున్నాయి. అవి కొమరంభీం స్మారక పోటీలు 22 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్నిటిని తట్టుకొని ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ క్రీడా యజ్ఞంలో ఎవరైతే మీరందరూ భాగస్వాములు అవుతున్నారో, నేను ఏం చూడబట్టే ఇప్పుడు 4-5 సంవత్సరాలుగా ప్రతిసారి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి కొమరంభీం స్మారక పోటీలను ఇవాళ వాలీబాల్ కమ్ కబడ్డీ టోర్నమెంట్ను
ప్రారంభించుకున్న సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులకు అందరికీ కూడా శుభాభినందనలు. అందరికీ కూడా నమస్కారాలు. 2-3 సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏజెన్సీలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితే మంజూరు చేసినాం. త్వరితగతిన 20 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. 20 లక్షల రూపాయలు సరిపోకపోవచ్చు, ఇంకొక 5 లక్షల రూపాయలు మీరు ఫినిషింగ్ స్టేజ్ లో ఏసీడీపీ కానీ డిఎంఎఫ్టీ నుంచి మీకు సర్దుబాటు చేసి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ పూర్తి చేసే విధంగా ఆలోచన చేద్దాం. త్వరితగతిన బిల్డింగ్ పూర్తి చేయండి. బిల్లుల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సబ్ సెంటర్ నిర్మాణం కూడా జరుగుతోంది. అది కూడా త్వరితగతిన పూర్తి చేసుకుని సబ్ సెంటర్ లో ఒక ఫుల్ టైం ఇవాళ MLHPలు కూడా అందుబాటులో ఉన్నారు. మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఒక GNM లేకపోతే PSC నర్సింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే హోమియోపతి డాక్టర్లు, లేకపోతే ఆయుర్వేద డాక్టర్లు విరివిగా అందుబాటులో ఉన్నారు. ఒక కాంట్రాక్ట్ ప్రాతిపదికన నిరంతరం అందుబాటులో ఉండడానికి, ప్రతిరోజు అందుబాటులో ఉండే విధంగా ఒక డాక్టర్ను నియామకానికి కూడా కృషి చేస్తాం. ఏటిగూడ రుద్రపూర్ రోడ్డు ప్లస్ ఒక వంతెన నిర్మాణం తప్పకుండా, అది పంచాయతీరాజ్ రోడే అది దాని గురించి కూడా ఈ గారితో మాట్లాడే సమస్య కూడా పరిష్కారం చేస్తాం. 42 మంది పోడు పట్టాలు మాత్రమే వచ్చినాయి, మిగతా వాళ్ళకు రాలేదు అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ